అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు స్నాక్ లో మరొక నార్త్ ఇండియన్ స్నాక్. ఇది చాలా చాలా ఫేమస్. మీరు బాంబే వెళ్ళండి, పూనా వెళ్ళండి, లేదా ఆ నార్త్ సైడ్ అటు సైడ్ మహారాష్ట్ర సైడ్ అంతా వెళ్తే మీకు ఈ స్నాక్ చాలా చాలా ఫేమస్. మరి ఈ స్నాక్ పేరు ఏంటి అంటే బాకర్వాడి. బాకర్వాడి అనేది సింపుల్ అయిన స్నాక్. టేస్టీగా, కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం తీయ తీయగా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ బాకర్వాడి. మరి ఈ బాకర్వాడి ఈ రోజు మనము కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాము. వాళ్ళు ట్రెడిషనల్ గా అయితే మామూలుగా పిండి, చాలా రకరకాలైన స్టఫింగ్స్ పెట్టి చేస్తారు. ఈ రోజు నేను కొబ్బరి పొడి మధ్యలో స్టఫ్ చేసి మనం ఈ బాకర్వాడిని చేయబోతున్నాం. ఫస్ట్ గా మనము పిండి తడిపేసుకుందాం. పిండి తడుపుకోవటానికి ముందుగా మనకు కావాల్సింది మైదా పిండి. సో ఇక్కడ ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే మీరు 1 టేబుల్ స్పూన్ రవ్వ తీసుకోండి. సో 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, అలాగే ఇందులో మనం కొద్దిగా వామ వేసుకుందాం కొంచెం, ఎందుకంటే మైదా పిండి, ఇందులో బటర్, కొంచెం శనగపిండి కూడా వేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా వామ వేసుకున్నాను. ఇవి మనం డీప్ ఫ్రై చేయబోతున్నాము. సో డీప్ ఫ్రై కదా, కొంచెం వామ ఉంటే డైజెషన్కి మంచిది. అలాగే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఇది బాగా మిక్స్ ఫస్ట్. ఆ తర్వాత ఇందులో మనం బటర్, మీరు కావాలంటే బటర్ యూజ్ చేయండి, లేదంటే నూనె కూడా వేసుకున్నా సరిపోతుంది. మనం ఈ పిండి ఎలా తడుపుతున్నామంటే మామూలుగా సమోసా పిండికి ఎలా మనము షార్ట్ క్రస్ట్ అని ఈ బటర్ వేసుకుని చేస్తాము, మంచిగా బోల్గా రావటం కోసం ఈ బటర్ లేదా ఆయిల్ అనేది చాలా ఎక్కువగా వాడతారు. కాబట్టి ఆ బోల్నెస్ అనేది మనకి సమోసాలు తిన్నా, కచోరీలు తిన్నా అలా వస్తుంది. సో అందుకనే ఈ బాకర్వాడి చేయడానికి కూడా కంపల్సరీగా బటర్ కానీ ఆయిల్ కానీ వేయాల్సిందే. అప్పుడే మనకి మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ బటర్ని బాగా మనం ఫస్ట్ పిండికి పట్టించేద్దాం. ఆ తర్వాత వాటర్ వేసుకుని మీడియం సాఫ్ట్ పిండి తడుపుకుందాము. పిండికి బాగా బటర్ని పట్టించేసాను. ఇప్పుడు మనం ఈ వాటర్ వేసుకొని, మరీ సాఫ్ట్గా వద్దు, ఇది మైదా పిండి కదా, చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతుంది. సో కొంచెం కొంచెం వేసుకుందాం. నేను మర్చిపోయాను, మరి సాల్ట్ వేసుకోవాలి కదా. ఫస్ట్గానే మీరు పిండిలోనే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను కొంచెం, పర్వాలేదు. ఈ టైంలో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఇలా మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేయచ్చు. ఇప్పుడు మన పిండి ఇంకా రెడీ అయిపోయినట్టే, పర్ఫెక్ట్గా ఉంది. వాటర్ సరిపోయింది, మరి ఎక్కువగా లేదు, అలానే మరి తక్కువగా కూడా లేదు. మరి గట్టిగా తడుపుకున్నారనుకోండి బాగుండదు. కొంచెం ఆయిల్ వేసుకుని నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. మనం రవ్వ ఎందుకు వేసుకున్నామంటే ఇంకా క్రిస్పీగా చక్కగా వస్తాయి. మన పిండి అయితే రెడీ అయిపోయింది. కొంచెం సాఫ్ట్ అయింది, పర్వాలేదు, నేను హ్యాండిల్ చేయగలుగుతాను. మీకు కావాలంటే కొంచెం గట్టిగా తడుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్లో ఆ మసాలా, బాకర్వాడి అనేది లోపల చక్కటి మసాలా ఉంటుంది. చిన్న చిన్న రౌండ్స్ లాగా ఉండి అవి డీప్ ఫ్రై చేసి చల్లారిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ప్యాక్ చేసుకునే స్నాక్ అది. సో ఫస్ట్గా ఈ ప్లేట్లో మనం తగినంత కొబ్బరి వేసుకుందాం. నేను చెప్పాను కదా ఈరోజు కొబ్బరితో చేసిన బాకర్వాడి చేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా సోంపు. ఈ సోంపు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నార్త్లో చాలా ఎక్కువగా సోంపుని యూజ్ చేస్తారు. అలాగే ఇందులో ఆమ్చూర్ పొడి, కొంచెం ఆ పులుపుదనం కోసం, కాస్త అజ్వైన్ అంటే వామ, మరి ఇంకా స్పైసీనెస్ కోసం కారం, ఇంకా ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో ఇందులో నేను కొంచెం కారం, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదా క్రష్ చేసిన ధనియాలను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ కూడా, కాస్త చెప్పాను కదా ఇది కొంచెం స్వీట్, కొంచెము హాట్గా అలా ఉంటుంది, అందుకే కొద్దిగా షుగర్. ఇప్పుడు ఇదంతా పొడిని మంచిగా మిక్స్ చేసేద్దాం. మిక్చర్ బాకర్వాడి మధ్యలో స్టఫింగ్ మిక్చర్ ఇది. అలాగే ఇప్పుడు మనం ఇంకా రోల్ చేసుకోవటమే.
సో ఇక్కడ ఆయిల్ కూడా ఆన్ చేసేద్దాం మనం డీప్ ఫ్రై చేయడానికి. ఇక్కడ పిండి కూడా రెడీ, అలాగే మన స్టఫింగ్ రెడీ. కొంచెం పొడి పిండి వేసుకుని దీన్ని రెండుగా డివైడ్ చేసుకుందాం. మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా చేసుకుని రోల్ చేసుకుందాం. ఇందులో నేను శనగపిండి వేసాను. ఈ శనగపిండి కూడా మీకు ఆప్షనల్, లేదు అని అంటే ఈ శనగపిండి వేసుకుని ఇందులో కావాలంటే మీరు ఇంకా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఈ పిండిలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. స్టఫింగ్లో ఎలాగో ఉంటుంది, అలాగే పిండిలో కూడా ఉంటుంది. రెండు రకాలుగా చేసుకోవచ్చు. రౌండే అవ్వాలని ఏం లేదు, ఎలా కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా మన స్టఫింగ్ని దీని మీద వేసుకోవటమే. ఈ ఎడ్జెస్ ముందుగానే కావాలంటే కట్ చేసేసుకోవచ్చు స్ట్రైట్గా ఉండటం కోసం. ఇప్పుడు మనం మిక్చర్ని దీని మీద స్ప్రెడ్ చేద్దాం. మీకు ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేయాలి. అయితే ఇది మనం ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్లో పడిపోతుంది, ఏం పర్వాలేదు. స్ప్రింకిల్ చేసేసి లైట్గా ప్రెస్ చేసేసేయండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరితోనైనా కూడా వాడుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందని నేను పచ్చి కొబ్బరి యూజ్ చేసి ఈ డిష్ చేస్తున్నాను. మరి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవటమే. మొత్తం ఈ మసాలాని చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇవి కావాలంటే మీరు చిన్న చిన్న స్ట్రిప్స్గా కూడా కట్ చేసుకుని రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా, ఇది బెస్ట్ అన్నమాట. ఇలాగే రోల్ చేయటం ఈజీ. ఎంత మీరు దగ్గరికి ప్రెస్ చేయగలిగితే అంత దగ్గరికి తీసుకుని, ప్లస్ పిండి సాఫ్ట్గా ఉండనియకండి, కొంచెం మనకి పిండి గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇంకా రోల్ చేసేద్దాం. ఊడిపోకుండా ఇలా రోల్ చేసేయండి. ఇప్పుడు సింపుల్గా మనం ఇంకా చిట్టి చిట్టిగా కట్ చేసుకోవటమే. ఇవి పిల్లలకి డబ్బాలో పెట్టించిన హ్యాపీగా ఆడుతూ పాడుతూ తినేస్తారు. ఇప్పుడు వీటిని మనం చిన్న రౌండ్స్గా కట్ చేసుకుందాం. చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకుని కట్ చేసి ఇవి నేను ఫ్రై చేస్తాను. ఫస్ట్ ఒకటి చూడండి, మంచిగా కట్ చేసుకున్నాను. ఇది ఇందులో వేసేస్తాను. నూనె వేడెక్కిపోయిందా లేదో తెలుస్తుంది. వేడిగా ఉంది, రెడీ. ఇప్పుడు మిగతాయి కూడా మనం కట్ చేసేద్దాం. ఇవి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి మీరు చూసే ఉంటారు, మార్కెట్లో మనకి రెడీమేడ్ ప్యాకెట్స్లో పిల్లలు చిప్స్ ఎలా కొనుక్కు తింటారో అలా ఇవి కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇలా చిట్టి చిట్టిగా నార్త్ వాళ్ళు చాలా ఎక్కువగా ఈ ప్యాకెట్స్ కొనుక్కుని ట్రావెలింగ్కి తీసుకెళ్తూ ఉంటారు. సో ఎంత సన్నగా మీకు కావాలంటే అంత సన్నగా మీరు ఇవి కట్ చేసేసేయండి. ఇవి ఎక్కువ టైం అస్సలు పట్టవు కాలటానికి, చాలా ఫాస్ట్గా కాలిపోతాయి. సో మిగతావి కూడా అన్నీ నేను వేసేసుకుని మంచి రంగు, కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత డబ్బాలో వేయండి, జిప్ లాక్లో వేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇలా అనుకుంటూ తినొచ్చు. మంచిగా కాలిపోయాయి. ఇలాగే ఉంటాయి. లోపల స్టఫింగ్ కొంచెం మాడుతుంది, ఏం టెన్షన్ పడకండి. మరీ ఎక్కువగా మాడనివ్వకండి, మీడియంగా మాడనివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏదైతే పిండిలో బటర్ కలుపుకున్నాం కాబట్టి ఇవి మరీ గట్టిగా, అలా గట్టిగా కాకుండా మంచి సమోసాలు తిన్నట్టు సాఫ్ట్గా బాగుంటాయి. అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు. ఇవి మంచి రంగు వచ్చేసాయి. ఇవి తీసేద్దాం. మిగతాయి కూడా కొన్ని రంగు వచ్చినాయి తీసేసి చల్లారిన తర్వాత మీరు తినొచ్చు. ఇవి వేడివేడిగా తినాల్సిన అవసరం లేదు. ఫుల్గా చల్లారిన తర్వాత మంచి స్వీట్గా, కొంచెం పుల్లగా, కొంచెం కారంగా చక్కగా ఉంటాయి. బాకర్వాడి ఈరోజు మనం కొబ్బరి స్టఫింగ్ చూసాం. మరి ముందుగా మనం రకరకాలైన బాకర్వాడీలు చేసుకుందాము. మరి ఒక్కటి టేస్ట్ చేసేస్తాను నేను. వేడిగా ఉంది కానీ కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటాయి. బయట క్రిస్పీగా, లోపల మంచి స్వీట్ టచ్, మధ్యలో సోంపు ఫ్లేవరు, పుల్లటి ఫ్లేవరు, ఆమ్చూర్ పొడి వేసినందుకు యమ్మీగా ఉంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి
పిండి కూడా చక్కగా కాలిపోయి అలాగే కంచిగా సూపర్. ఇవి నాకు చాలా 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 ఇష్టం. ఒకప్పుడు పూనా వెళ్ళినప్పుడు లేదంటే పూనా నుంచి ఎవరైనా వచ్చినప్పుడు నేను కంపల్సరీగా వాళ్ళకి ఈ బాకర్వాడి తీసుకొచ్చేయమని చెప్పేది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. ఇంకేంటండి, మన ఇంట్లోనే ఇంత సింపుల్ అయిన డిష్ చేసుకోవచ్చు కదా, ఇంకా బయట ఎందుకు తెచ్చుకోవాలి. మరి వెంటనే ఈ సింపుల్ అయిన బాకర్వాడి స్నాక్ రెడీ చేసేసి ఇంట్లో స్టోర్ చేసేసి పిల్లలకి డబ్బాలో స్నాక్ రూపంలో ఇచ్చేసేయండి. బాకర్వాడి తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ రవ్వ, అలాగే శనగపిండి, వామ, బటర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ లో పచ్చి కొబ్బరి తురుము, సోంపు, అలాగే డ్రై మ్యాంగో పౌడర్, వామ, కారం, సాల్ట్, ధనియాల పొడి, అలాగే కొద్దిగా షుగర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసి ఇప్పుడు మైదా పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుని మీడియం గా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత చివర్లు కట్ చేసుకుని దీనిపై కొబ్బరి పొడి మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుని చూపించిన విధానంగా రోల్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. రేపు మళ్ళీ కలుద్దాం మన వీకెండ్ స్పెషల్లో. అంతవరకు చూస్తుండండి మన సూపర్ మామ్ షో.